ఈ రోజు అయితే ఫ్రెండ్స్ కట్ బ్లౌజ్ అయితే కుడుతున్నానండి. మరి స్టిచ్చింగ్ ఎలా ఏంటనేది మీరైతే చూసేయండి. అయితే ఈ కస్టమర్ అన్నమాట పెద్ద ట్విస్టే ఇచ్చారండి. బ్యాక్ హుక్స్ లో అయితే పెట్టుకోలేము, అదే సైడ్ హుక్స్ లో పెట్టినా కూడా కొంచెం ఇబ్బంది అవుద్ది అని చెప్పారు. అయితే ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు ఎలా హుక్స్ పెట్టాలి ఏటనేది చాలా బుర్ర పెట్టి ఆలోచించడమే కదా. అయితే సరే ఫ్రంటే పెట్టిద్దామా అంటే మొత్తం లుక్ అయితే పోతుందండి ప్రిన్స్ కట్కి బ్లౌజ్ అయితే. అందువల్ల నేను మరి ఎలా నేట్ అనేది మీరు ఈ వీడియోలో అయితే చూడండి. అయితే హ్యాండ్స్ కుట్టేసేటప్పుడు చూస్తున్నారా మరి ఎలా కుడుతున్నానో ఏటో అనేది. ఎప్పుడు కూడా మనము డాట్స్ ప్రతిదీ కూడా గుర్తుంచుకోవాలండి. ఏమాత్రం అసలు ఈ క్లాత్లు కుట్టేటప్పుడు అయితే కొంచెం ఇబ్బంది అవుతాయి. ఎందుకంటే వీడు మొక్క అయితే తక్కువ ఇస్తాడు, మనమైతే అడ్జస్ట్ చేసి కుట్టాల్సిందే. అయితే పైపింగ్ వేసేటప్పుడు నేనైతే లోపల వెళ్ళి అయితే పైపింగ్ అయితే వేసాను. ముందైతే లైనింగ్ అయితే పైపింగ్ వేసుకోవాలండి. చూస్తున్నారా మరి నేను ఎలా వేసాను. ఆ తర్వాత ఒరిజినల్ది అంటే ఫ్రంట్ అనమాట. ఫ్రంట్ మీద అయితే మనము ఇలా అయితే ఇంకా కుట్టాల్సి వస్తుంది. ఈ డాట్లన్నీ పెడితే మనకి ఫినిషింగ్ నీట్ గా కనిపిస్తుందండి. ఈ డాట్ల వల్ల అంటే రౌండ్ అనేది నీట్ గా వస్తుంది. అయితే ఈ బ్లౌజ్ అమ్మాయి చాలా సన్నంగా ఉంటది అనమాట. అందువల్ల అనమాట ఏమని చెప్పిందంటే తక్కువ అంటే బ్యాక్ సైడ్ అవ్వచ్చు ఏది కూడా తక్కువగా పెట్టాలంటే 24 అండి బ్లౌజ్ సైజు. అయితే ప్రిన్స్ కట్ కుట్టేటప్పుడు అందరూ బయటికి కుట్టేస్తారు కదా. మరి చూసారా నేను ఎలా కుడుతున్నానో. ఎప్పుడు కూడా లైనింగ్ పైన కింద అనమాట అసలు వేసి ఇలా కుట్టండి. మీకైతే ఫ్రిన్స్ కట్ అని చాలా నీట్ గా అయితే ఉంటది. ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా ఒకేలాగా ఉంటది. చూసారా మరి నేను ఎలా కుట్టుకున్నానో. మరి మీరు కూడా ఇలా అయితే ట్రై చేసేయండి. చూస్తున్నారా ప్రిన్స్ కట్ చాలా సింపుల్ అండి. ప్రిన్స్ కట్ కాకపోతే అదే ఒరిజినల్ మాత్రం కొంచెం ఎగస్ట్రా అయితే ఖర్చు ఉంచుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే పీకుకున్నట్టు కూడా అవ్వకుండా ఉండడానికి. ఆ తర్వాత నేనైతే కొందరు పైపింగ్ వేయమంటారండి, అలానే కొందరు ఈ బెల్ట్ లా వేయమంటారు. మరి వీళ్ళైతే బెల్ట్ వేయమన్నారు, అందువల్ల నేనైతే బెల్ట్ అయితే వేసా. మరి చూస్తున్నారా బెల్ట్ వేసి అయితే ప్రిన్స్ కట్ అనేది మాత్రం చాలా నీట్ గా అయితే వస్తుందండి. చూస్తున్నారా మరి నేను అసలు బ్యాక్ సైడ్ కూడా మరి పైపింగ్ వేయమన్నారు కనుక బ్యాక్ సైడ్ కూడా ముందు లైనింగ్ అయితే వేసాం. అయితే ఇదే పద్ధతి కాదండి, ఎన్నో పద్ధతులు ఉన్నాయి పైపింగ్. ఒక్కొక్కరు స్టైల్ ఒక్కొక్కటి అనమాట. మరి నా స్టైల్లో అయితే నేను ఇలా వేసాను. ఇదన్నీ చాలా పెద్ద ప్రాసెస్లు అండి ఇలాంటివి. అదే మామూలుగా వేసామంటే ఏముండదు. మరి మనది పల్లెటూరులో ఎంత హడావిడి చేయడం కూడా ఎక్కువ, అంటే అమౌంట్ కూడా ఇచ్చేటప్పుడు కొంచెం ఇబ్బందే. ఎందుకంటే మనం కూడా ఎక్కువ అయితే అడగలేము. మరి బ్లౌజ్ కి ఎంత పడుతుంది ఏంటనేది మీరైతే మరి చెప్పండి. అయితే చూస్తున్నారా ఇంకా ఇలా అతికాక మరి బ్యాక్ కూడా ఎక్కడ ఏ ఉగ్గులు లేకుండా నీట్ గా అయితే కుట్టుకోవాల్సి వస్తుంది. మీరు కొత్త వారు అయితే కొంచెం పిన్నులు ఉంటాయి, పిన్నులు అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి క్లాత్లు ఇస్తప్పుడు మాత్రం మనం జాగ్రత్తగానే కుట్టాలి. అయితే చూస్తున్నారా ఎలా కుడుతున్నాను ఏంటనేది. అయితే డాట్లు అండి, బ్యాక్ సైడ్ డాట్లు చాలా వరకు మీకు ఎవరికైనా కొత్త వారికి కొంచెం ఇబ్బంది అయితే చూడండి నేను ఎలా పెడుతున్నాను డాట్లు అనేది అలా పెట్టుకోండి. ఇంకా ఈ ముందే డాట్లు పెట్టుకోవాలండి. చాలా వరకు బ్యాక్ పార్ట్ వేసాక డాట్లు పెడతారు. వాటికన్నా ఇలా పెడితే ఫినిషింగ్ వర్క్ అనేది చాలా నీట్ గా కనిపిస్తుందండి. చూస్తున్నారా మరి నేను ఎలా డాట్లు పెట్టానో. దీనికైతే తర్వాతే బెల్ట్ వేసుకోవాలి. కొందరు అయితే లైనింగ్ కే బెల్ట్ ఒగ్గుతారు, అలాగైతే బ్యాక్ సైడ్ లుక్ అనేది పాడైపోద్ది. అందువల్ల మరి ఇలా అయితే వేసుకోండి ప్రతి ఒక్కరును. అయితే చూస్తున్నారా మరి ఎలా ఏంటి అనేది. అయితే ఇది ఇప్పుడు ఫ్రంట్ చెప్పాను కదా, ఫ్రంట్ అయితే ఇక్కడైతే ఊక్సులు పెడుతున్నానండి. మరి ఫిట్టింగ్ ఎలా ఉందంటే చాలా బాగుంది. ఆల్రెడీ నేను ఒక బ్లౌజ్ అయితే కుట్టేసి వీళ్ళకి ఇచ్చాను. చాలా బాగుందండి ఫిట్టింగ్ అనేది. అసలు ఫ్రంట్ అసలు ఎక్కడ ఊక్సులు ఉన్నాయి కూడా వాళ్ళకి తెలియకుండా ఉంది, అంత బాగుందండి. ఫ్రంట్ కూడా మనకి మెయిన్ రౌండే కదా మనకి కావాల్సింది. అంటే ఫ్రంట్ ఎంత నీట్ గా కనిపించింది అంటే చాలా నీట్ గా అయితే ఫ్రంట్ అయితే ఇలా అయితే ఊక్స్లు వేసుకున్నామనేసి వీళ్ళకి వేసి అయితే ఇచ్చానండి. లుక్ అయితే చాలా బాగుంది, వేయడం కూడా చాలా సింపుల్ గా ఉంది. అయితే జిప్ అయినా పెట్టచ్చు, జిప్పు పెడితే కొంచెం ఫెయిల్ అయిపోతున్నాయి అంటున్నారు, అందువల్ల అయితే మనం అయితే ఊక్స్లు పెట్టాల్సి వచ్చింది. మరి చూస్తున్నారు కదా మరి నేను ఎలా పెడుతున్నానో ఏటన్నది. ఒక్కసారి అయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి.
ఇలా ట్రై చేశాక మరి ఎలా ఉందో మనకి చెప్పండి. అయితే అంతేనండి. ఇంకా చూస్తున్నారా, వీటికైతే వేరేగా ఇంకొక ముక్క కూడా తీసుకోవాలండి. అంటే కాజల్ వేయడానికి కూడా ఉండాలి కదా. ఈ మధ్యలో ఒక ముక్క వేసుకున్నామంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. మరి ఇలా ఒగ్గిస్తే ఊక్స్లు ఎలా వేస్తాము, అందువల్ల అయితే నేను ఇంకెలా వేస్తానండి. అయితే లుక్ మాత్రం చాలా బాగుంది. చూసారా, ఫ్రెండ్స్ కట్ కూడా మీకు తెలుస్తుంది కదా ఎక్కడ అసలు ఎక్కడ అనేది కూడా ఏమి లేకుండా చాలా నీట్ గా అయితే వస్తుందండి. ఇంకా అంతేనండి. చూస్తున్నారా, ఇంకా ఫ్రంట్ బ్యాక్ ఇంకా అతికియడమే. అతికేసి మామూలుగా హ్యాండ్స్ అతకడం మీకు తెలిస్తే పర్వాలేదు, తెలియకపోతే ఇంకో కొత్త వారు అయితే చూడండి. చూస్తున్నారు కదా. అయితే హ్యాండ్స్ అతికినప్పుడు మాత్రం మీరైతే ఇలా అయితే అతుక్కోండి. అతికేటప్పుడు అయితే ఇంకొక ప్రాబ్లం అండి, ఈ హ్యాండ్స్ ఇస్తప్పుడు తక్కువగా ఇస్తున్నారు. మనమైతే ముక్కలు అయితే అతుకోవాల్సి వస్తుంది. మరి నేను ఎలా అతుకుతున్నానో అలా అతికేసి అయితే మీరు చూడండి. అంటే పోములు ఊడిపోవడం ఏమి ఉండకుండా నీట్ గా ఉంటుంది. అందువల్ల నేను అలా అతుకుతున్నాను. అయితే చూస్తున్నారా, మరి ఎలా నేను హ్యాండ్స్ అతుకుతున్నాను అది కూడా మీరు డాట్లు అయితే గుర్తుంచుకోవాలండి. ఫ్రంట్ అతకాలి, బ్యాక్ కి అలా రావాలి అని మీరు గుర్తుంచుకోవాలి. ప్రతిదీ మనం గుర్తుంచుకుంటేనే నీట్ గా బ్లౌజ్ అనేది అయితే వస్తుంది. మనం నచ్చినట్టు ఇంకా కుడితే మాత్రం ఏం ప్రయోజనం ఉండదు. చూస్తున్నారా, మరి ఇక్కడ కూడా ఈ రెండు కరెక్ట్ చూసుకొని జాయింట్ అయ్యాయా లేదని చూసుకొని మనమైతే ఒక కుట్టు అయితే వేయాలండి. ఆ తర్వాత ఒక 3 కుట్ల వరకు వేసిన తర్వాత ఫైనల్ గా ఫినిషింగ్ కూడా నీట్ గా కనిపించాలి. చూసారా నేను ఎలా మరి స్టిచ్ చేశానో. తర్వాత ఇలా డాట్లు అయితే పెట్టండి. ఇలా పెట్టకపోతే ఏమవుద్దంటే బ్లౌజ్ కొంచెం గట్టిగా పట్టినట్టు అనిపిస్తుంది. ఆ డాట్లు ఉన్నాయంటే చాలా నీట్ గా అయితే ఫినిషింగ్ కనిపిస్తుంది. ఫైనల్ గా అయితే నేనైతే ఇంకా బ్లౌజ్ అయితే కుట్టేసా. మరి వీళ్ళకైతే బ్యాక్ కూడా తక్కువగానే పెట్టాను రౌండ్ అనేది. ఆ తర్వాత అనమాట చూస్తున్నారా. అయితే మీ ఊర్లో బ్లౌజ్ ఎంత అనేది మన కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. దీనికైతే నేనైతే 250 300 వరకు తీసుకుంటామండి. అంతే మరి. అంతేనండి ఈ వీడియో.